హలో అండి. రాముని ధనస్సు ఆకారంలో ఉన్న ఈ ఆలయం విజయనగరంలోని శ్రీ రామనారాయణం. ఈ ఆలయాన్ని 15 ఎకరాల్లో నిర్మించారంట. భలే ఉంటుందండి లోపలికి వెళ్ళి చూస్తే. మన ఆంధ్రాలోనే ఇది ఒక అయోధ్యలా ఉంటుంది. అయోధ్య వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఫీలింగ్ ఉండదు, అంత బాగుంటుంది లోపల. మేము కుంభమేళకి వెళ్తూ మధ్యలో ఒక 10-15 గుళ్ళు అలా చూసుకుంటూ పోవాలని చెప్పేసి, మాకు తెలీదు ఇక్కడ గుడి ఉందని. ఇలా రామనారాయణం అని చెప్పేసి అక్కడికి వెళ్దామన్నారు, వెళ్ళాము. ఫస్ట్ టైం అండి చూడటం. అసలు ఎంత బాగుందంటే ఈ కనిపించేదంతా గుడి ప్రాంగణమేను. స్టార్టింగ్లో ఇలా శివపార్వతుల బొమ్మ విగ్రహం ఉంటుంది. అసలు ఎంత బాగుందంటే లోపల చూస్తుంటే వీడియోల కన్నా కూడా అక్కడికి వెళ్ళి చూస్తే అంత బాగుంది. కనిపించే లైటింగ్ అంతా అదేను. ఇక్కడ లైటింగ్ అంతా చూడండి ఎంత బాగుందో. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళే దారండి ఇది. ఇక్కడ స్టార్టింగ్లోనే లోపల ఎన్ని గుళ్ళు ఉన్నాయో అవి పేర్లు రాసి పెట్టినారు. ఇక్కడ మొత్తం 5 గుడుల దాకా పేర్లు రాసి ఉన్నాయి. ఇవి చూసుకుంటా వెళ్ళేలోపే అక్కడ ఆంజనేయ స్వామికి హారతి ఇస్తున్నారన్నారు. అటైనా గబగబా వెళ్ళాము. వెళ్ళేలకి హారతి ఇస్తున్నారు. అసలు ఎలా ఉందంటే భలే బాగుంది. లైట్స్ అన్నీ ఆపేసి ఏమైనా హారతి ఇచ్చారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అది ఒక కింద ఎత్తుగా ఒక స్టాండ్ లాగా వేసి దాని మీద ఎక్కి ఏమైనా హారతి ఇస్తున్నారు. మన కాశీలో కదా గంగా హారతి ఇచ్చినట్టుగా ఇస్తున్నారు. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు, సరస్వతీదేవి విగ్రహాలు 12 అడుగులతో ఉన్నాయి. పెద్దవిగా బాగున్నాయి చూసేదానికి కూడా. ఇదంతా 2 అంతస్తుల బిల్డింగ్ టైప్లో ఉంటుందండి. కింద పైన మెట్లలాగా వచ్చి విల్లు ఆకారంలో ఉంటాయి. ఇది విష్ణు ఆలయం అండి. భలే బాగుంది చూసేదానికి. అసలుకి చెప్పేదానికన్నా కూడా మీరు ఒకసారి వెళ్ళి చూడండి, భలే బాగుంటుంది. ఇక్కడ అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ విగ్రహం 60 అడుగులు అంటున్నారు, కొంతమంది 80 అడుగులు అంటున్నారు. ఎన్ని అడుగులో తెలియదు, మీకు కానీ తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఇది 3D టైప్లో పెట్టారండి. అసలు లేజర్ షో అంట. భలే ఉంది చూస్తుంటే. నేను దీనికి సౌండ్స్, మ్యూజిక్ ఇవన్నీ పెట్టుండారు. నేనైతే తీసేసాను కాపీరైట్ పడుతుందని. అది దగ్గరగా చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి, ఒళ్ళు పులకరిచ్చేస్తుంది. అంత ఎత్తులో ఆంజనేయ స్వామి విగ్రహం మీద మళ్ళీ ఇలా 3D టైప్లో లేజర్ షో పెడుతుంటే భలే బాగుంది. ఫోన్లో చూసేదానికి అది చిన్నదిలాగా అనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే భలే ఉంది. ఇది దీనికోసమైనా వెళ్ళాలనిపిస్తుంది అక్కడికి, అంత బాగుంది. ఈ షో అంతా అయిందాక అక్కడే ఉన్నాము. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది, అంత బాగుంది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఇక్కడ రామాయణం మొత్తం అర్థమయ్యేలాగా 75 శిల్ప చిత్రాలతో రామాయణం మొత్తం చూపించేశారు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనకి విగ్రహం చూడంగానే అర్థమైపోతుంది, అంత బాగుంది. శ్రీరాముడు చిన్నప్పుడు విద్యలు నేర్చుకున్న దగ్గర నుంచి పెద్ద అయిన తర్వాత విల్లు విరవడం, సీతాదేవిని పెళ్లి చేసుకోవడం మొత్తం అంతా ఈ విగ్రహాల్లో చూపిస్తారు. తర్వాత అడవులకి వెళ్ళడం, అడవుల్లో జరిగిందంతా కూడా ఈ విగ్రహాల్లో అర్థమయ్యేలా చూపిస్తారు. తర్వాత ఆ అడవుల్లో జరిగింది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అయోధ్యకు రావడం కానీ మొత్తం అంతా కనిపిస్తుంది విగ్రహాల్లో. మీరు కానీ విజయనగరం పోయినప్పుడు ఖచ్చితంగా ఈ రామనారాయణంకి వెళ్ళి చూడండి, అంత బాగుంటుంది. మీరు ఎంతమంది వెళ్ళారో, ఎవరు చూసారో వాళ్ళు కామెంట్స్లో పెట్టండి.